రొట్టి ద్రాక్ష రసం చివరి భాగం 4. రొట్టిన్ అన్నది క్రీస్తు శరీరం. అంటే మన పాపాల కొరకు ఆయన శిలువపై విరగబడ్డ తన శరీరానికి గుర్తు. దీనినే మనం ప్రతి నెల జీవాహారంగా స్వీకరిస్తున్నాము. ఇక ద్రాక్షారసం అన్నది క్రీస్తు రక్తముగా పిలువబడింది. పాప క్షమాపణ కోసం చిందింపబడిన కొత్త నిబంధన ప్రారంభానికి సూచన ఉంది. రక్షణ మరియు విమోచనగా దీనిని మనం అర్థం చేసుకోవచ్చు. పాత నిబంధనలో గొర్రె రక్తం పాప పరిహారానికి, కొత్త నిబంధనలో క్రీస్తు రక్తం సర్వపాప విమోచనగా శాశ్వతమైన నరుల పాప పరిహారానికి గుర్తు. లూకా 22:19-20లో ధ్యానించవచ్చు. రొట్టి ద్రాక్ష రసము విశ్వాసుల ఆత్మలో ఏకత్వాన్ని కలిగిస్తుంది. క్రీస్తుని ఎందుకు అనుసరించాలో అర్థం వివరిస్తుంది. ఆమేన్.